హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ కర్రీని చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది బ్యాచిలర్స్ చేసుకోవచ్చు అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు బిగినర్స్ కూడా చేసుకోవచ్చు అండి. అండ్ ఇది చాలా ఈజీగా వితిన్ 15 మినిట్స్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ ఒక ½ కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసి తీసుకున్నానండి. మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, టమోటా, గార్లిక్, జింజరు, పచ్చిమిర్చి, మిరియాలు, దాల్చిన చెక్క అండ్ ఒక 2 లవంగాలు తీసుకున్నాను. ఇక్కడ ధనియాల పొడి, కారప్పొడి, పసుపు, ఆవాలు, 2 రెబ్బల కరివేపాకు, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. మనం ఆల్రెడీ కట్ చేసిన టమోటా, ఆనియన్స్, గార్లిక్ ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటిని ఫస్ట్ మనము మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత మసాలా పేస్ట్ అనేది మనకు ఇలా రెడీ అయిపోతుంది. ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసి స్టవ్ అంటించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఆవాలు వేసి ఆవాలు కూడా చిటపటలాడిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మసాలాని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి. చూడండి, ఇలా 2 మినిట్స్ తర్వాత మనం మూత తీసేసి ఇందులోకి ధనియాల పొడి, కారప్పొడి, పసుపుని వేసేసుకొని గరిటతో మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మనము మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అనేది బాగా మగ్గించుకోవాలండి. మసాలా బాగా మగ్గాలి. మగ్గించిన తర్వాత మనం మూత తీసి చూస్తే ఆయిల్ సపరేట్ అయిపోతుంది. మసాలా నుంచి ఈ విధంగా సపరేట్ అయిపోవాలి ఆయిల్. సో ఒక 5 మినిట్స్ అయితే మనకు బాగా మగ్గిపోతుంది. తర్వాత ఆల్రెడీ వాష్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, దాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ చికెన్ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టించండి. మసాలా అంతా బాగా పట్టించిన తర్వాత ఇక్కడ నేను వాటర్ కూడా వేయట్లేదండి. ఆల్రెడీ మనకు చికెన్లో వాటర్ ఉంటాయి. సో మనం ఇక్కడ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. వాటర్ వేయకుండా చేస్తే చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉంటుందనేది. ఇక్కడ నేను మూత పెట్టేశాను. మీరు చూస్తున్నారు కదా, వాటరే వేయలేదు. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ నేను బాగా మగ్గించానండి. మగ్గించిన తర్వాత మనకు చికెన్ అనేది చాలా చక్కగా ఉడికిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఫైనల్గా నేను కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నాను. కొత్తిమీరతో గార్నిష్ చేసిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తానండి. ఇది యాడ్ చేస్తే మన కర్రీ టేస్ట్నెస్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. కసూరి మేతి అండి, మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. చాలా టేస్ట్ వస్తుందండి కర్రీకి. తప్పకుండా ఈ ఇంగ్రీడియంట్ని మీరు యాడ్ చేసుకోండి. సో మన చికెన్ కర్రీ అనేది చాలా సింపుల్గా 15 మినిట్స్లో రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.